వెల్కమ్ బ్యాక్. రేపు మాజీ సీఎం కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు గాను విచారించేందుకు గాను సిట్ నోటీసులు ఇచ్చింది రెండోసారి. సో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంది. అయితే కేసీఆర్ చేసిన ఏదైతే విజ్ఞప్తి ఉందో ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర అందుబాటులో ఉంటాను, విచారణకు సహకరిస్తాను అని ఏదైతే చెప్పారో, సో ఎర్రవల్లికి రాలేము, హైదరాబాద్లోనే విచారణ జరుపుతాము, ఇల్లా స్టేషనా అంటే పోలీస్ స్టేషనా మీరే నిర్ణయించుకోండి అని చెప్పేసి అటు సిట్ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎర్రవల్లికి రావడం అనంటే విచారణ చేసేటువంటి క్రమంలో ఎలక్ట్రానిక్ అదేవిధంగా భౌతిక పరికరాలు ఉంటాయి, ఇవన్నీ అక్కడికి తరలించడం ఇబ్బంది అన్న విషయం వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు 65 సంవత్సరాలు పైబడ్డటువంటి వాళ్ళు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ విచారణ చేయొచ్చు, సో ఇది రూల్ ప్రకారం కరెక్ట్ కాదు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇవి రూల్స్ అంటే విచారణ జరిపే క్రమంలో ఈ నోటీసు రూలా కాదా ఇవన్నీ పక్కన పెడితే ఈ విచారణే ఓవరాల్గా ప్రతీకారంతో కక్షపూరితంగా ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ నేతలను ఎంగేజ్ చేసే విధంగా చేస్తున్న విచారణ అనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి విమర్శ. డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ రెడ్డి గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. బీజేపీ సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. శ్రీవర్ధన్ రెడ్డి గారు నమస్కారం అండి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్ నాయక్ గారు, వెంకట్ నాయక్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ఓకే, దిలీప్ రెడ్డి గారు మీరే చెప్పాలి, అంటే ఇంటికి రామని చెప్పట్లేదు, అధికారికంగా ఎర్రవల్లి కాకుండా ఇక్కడ నందినగర్లో ఉన్నటువంటి నివాసమే నమోదు చేసినట్టుగా ఉంది. అధికారికంగా నివాసం ఏది నమోదు అయి ఉంటే అక్కడికే వస్తాం. రెండో విషయం ఏంటంటే విచారణ చేసేటువంటి క్రమంలో కొన్ని ఆధారాలు అవన్నీ ముందు పెట్టి విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎలక్ట్రానిక్ థింగ్స్ ఉన్నాయి, భౌతికంగా కొన్ని పట్టుకురావాల్సినటువంటి ఆధారాలు ఉన్నాయి. సో అక్కడ దాకా తరలించడం ఇబ్బంది అవుతుంది, అందుకోసమే ఇక్కడ ఇంటికే వస్తాం. అయితే నందినగర లేదంటే మీరైనా స్టేషన్కి వచ్చినా పర్లేదు, ఓవరాల్గా చెప్పాలంటే హైదరాబాద్లోనే విచారణ, ఇది సిట్ అధికారులు చెప్తున్న మాట. ఓకే, ఇక్కడ మనం ఒక అంశం గమనించేది ఏంటంటే 65 సంవత్సరాలు పైబడిన వ్యక్తి ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ చేయొచ్చు అని చెప్పేసి మన చట్టం చెప్తా ఉన్నది. ఫస్ట్ నోటీస్ కేసీఆర్ గారు రిప్లై ఇచ్చి చాలా స్పష్టంగా నెక్స్ట్ మీరు ఏదైనా నోటీస్ పంపించేదన్నా ఏదన్నా కమ్యూనికేట్ చేయాలన్నా నా అడ్రస్ వచ్చేసి ఎర్రవల్లి క్షేత్రం అని చెప్పేసి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం పంపించాలని చాలా స్పష్టంగా చెప్పిర్రు. అయితే ప్రతి వ్యక్తికి పర్మనెంట్ అడ్రస్ అని ఉంటుంది, టెంపరీ ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నాం అని చెప్పేసి అదొక అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు ఏ ఫామ్ తీసుకున్నా సరే తను చాలా స్పష్టంగా చెప్పినా కానీ ఒక దురుద్దేశంతో వాళ్ళు ఏ విధంగానైనా సరే ఈ విధంగా కూడా ఒక బద్నాం మోపాలని చెప్పేసి ఎవరు లేరని చెప్పి ఈరోజు నందినగర్ నివాసంలో నోటీసులు అంటించిపోయారు. అయితే గతంలో మనము దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే నోయిడాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ఇక్కడ మన మంగళగిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కేసు నమోదవుతుంది. కేసు నమోదైతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నోయిడాలో ఉన్నటువంటి ఒక మూర్తి అనే వ్యక్తిని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇక్కడికి వచ్చి విచారణకు హాజరు కావాలి అని చెప్తాడు. చెప్తే గతంలో తన హైకోర్టుకు పోతాడు. హైకోర్టుకు పోతే ఏం చెప్పింది హైకోర్టు, తను ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ చేయాలి, మీరు మంగళగిరికి కానీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ తను పిలవద్దు అంటే ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తన మూర్తి గారి దగ్గర నోయిడా వెళ్ళి విచారణ చేసినటువంటి ఒక చరిత్ర మన గతంలో ఉన్నది ఆన్ రికార్డ్, మీరు వెరిఫై చేసుకోవచ్చు. అసలు పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నా అని చెప్పేసి కేసీఆర్ గారిని ఇన్వైట్ చేయడానికి ఎక్కడికి పోయిండండి పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి గారు ఎక్కడికి పోయారు? ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి పోయిన మాట వాస్తవం కదా. మొన్నటికి మొన్న సమ్మక్క సారలమ్మ జాతరకి రావాలని చెప్పేసి, మేడారం రావాలని చెప్పేసి సాక్షాత్తు క్యాబినెట్ మంత్రులు ఇద్దరు సీతక్క గారు, కొండా సురేఖ్ గారు ఎక్కడికి పోయారండి? వ్యవసాయ క్షేత్రానికి పోలేరా? ఇంతవరకు ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ ఎవరైనా సరే కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారని చెప్పేసి ఈ రాష్ట్రం అందరికి తెలుసు, తెలుగు ప్రజలే కాదు దేశం అందరికి తెలుసు ఎక్కడ ఉంటారని చెప్పేసి. తను ఎక్కడ ఉంటారని తెలిసినా చాలా స్పష్టంగా నోటీస్లో ఫస్ట్ నోటీస్కి రిప్లై ఇస్తూ ఏమని చెప్పిండు, నేను ఇక్కడ ఉంటా, ఏదున్నా ఇక్కడ కమ్యూనికేట్ చేయండి అని చెప్పిండు. అంటే ఏదో ఒకటి చెప్పి ఈరోజు తను చేస్తున్నటువంటి ఈరోజు జలదోపిడి కానీ తను చేస్తున్నటువంటి బొగ్గు కుంభకోణాలు కానీ వీటన్నిటి నుండి ప్రజలను దృష్టి మరల్చడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అసలు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమున్నాయండి? నోటీసుల ప్రభుత్వం, నోటిదూల ప్రభుత్వం తప్ప ఇంకేమైనా ఉన్నాయా అండి? ఇక్కడ
కేవలం వాటిపైన ఈ రోజు ప్రభుత్వం బతుకుతోంది. విచారణ జరుగుతూనే ఉంది కదా. అసలు క్రమం ఫోన్ తర్వాత ట్యాపింగ్ ఇప్పుడు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. అసలు ఫోన్ ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది, ఒకరి తర్వాత ఒకరిని విచారిస్తున్నారు. ముందుగా అధికారులు విచారించారు, వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, వాళ్ళు ప్రస్తావించిన పేర్లు, ఎవరి ఆదేశాలు ఏంటి అన్నటువంటి క్వశ్చన్స్ కు వాళ్ళు ఏదైతే ఆన్సర్ ఇచ్చారో తద్వారా ఎవరి పేర్లు వస్తే డెఫినెట్ గా వాళ్ళ వాంగ్మూలం తీసుకుంటారు. ఇక్కడ ఇచ్చింది సిఆర్పిసి 160 కింద నిందితులు సాక్షిగా వాంగ్మూలం రికార్డ్ చేయడం కోసం మాత్రమే కదా. ఈవెన్ దీన్ని కూడా వాళ్ళు ఏ విధంగా అయితే హైలైట్ పాయింట్ గా నిందితులుగా అన్నటువంటి ఎక్స్పోజర్ ఇస్తున్నారని మీరు అంటున్నారో, మీరు అంతే సీరియస్ గా దీన్ని సాక్షిగా కాదు, వేధిస్తున్నారు, ప్రతీకారం తీరుస్తున్నారు, కక్ష సాధింపు అన్నటువంటి ప్రొజెక్షన్ మీరు కూడా ఇస్తున్నారని వాళ్ళు అంటున్నారు. అయితే 160 సిఆర్పిసి కింద ఇచ్చేసి కేవలం సాక్షిగా మాత్రమే వస్తున్నారు. వీళ్ళు దాన్ని తీసుకుపోయి ట్రయల్కి ఎప్పుడు పోతారండి? ఛార్జ్ షీట్ వేసి ట్రయల్కి పోతే కదా విచారణ జరిగేది. అసలు ఇది కేవలం టైంపాస్కి మాత్రమే అని చెప్పి చాలా స్పష్టంగా చట్టం తెలిసిన మినిమం అవగాహన ఉన్న ప్రతి వ్యక్తికి తెలుస్తుంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి ఒక్క నిమిషం చెప్తా, కొంచెం సమయం ఇవ్వాలి. అసలు గతంలో రతన్ టాటా గారి ఫోన్ ట్యాప్ చేసిరని చెప్పేసి గతంలో ఆరోపణలు వస్తే రతన్ టాటా గారికి పీఎంగా ఉన్నటువంటి నాటి యూపీఏ పీఎంగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు రెస్పాండ్ అయినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అంతే ఎందుకండి, 2012లో ఇప్పుడు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నటువంటి వివేక్ గారు, నేడు మండల్ చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని నాడు వాళ్ళు ఎంపీలుగా ఉన్నారు కదా, పార్లమెంటు ముందర ప్రెస్ మీట్ పెట్టి నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేస్తున్నాడని చెప్పింది వాస్తవం కదా. ఇంకొకటి 2007లో ముదిగొండ కాల్పులను జరిగితే 7 చనిపోయారండి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముదిగొండ అనే ఒక బస్టాండ్ చివరస్తాలో చాలామంది ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఆ రోజు ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు కాల్పులు జరిపితే 7 చనిపోయారు, 23 మంది పర్మనెంట్ డిజేబుల్ అయితే ఆ రోజు ఏం జరిగిందంటే సిపిఎం నాయకుడు బండమద్ అనే ఒక నాయకుడు వాళ్ళ బాస్తో ఫోన్ చేసి వాళ్ళ అధిష్టానంతో మనం అంతా అనుకున్నట్టే జరిగింది సార్ అని చెప్పిండని చెప్పేసి ఆనాటి కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిర్రు. తను బండమధు అనే వ్యక్తి ఫోన్లో మాట్లాడినటువంటి విషయం నాటి కాంగ్రెస్ నాయకులకు ఎట్ట తెలిసిందండి? వీళ్ళు ఫోన్ ట్యాప్ చేసినట్ట కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతే ఎందుకండి, మొన్న బీజేపీ మంత్రి రిజైన్ చేసినాక రాజస్థాన్లో నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నన్ను వేధిస్తున్నట్టు. నిన్న కూడా మీరు పేపర్లో ఒక వార్త చూడొచ్చు. బీజేపీ ప్రతిపక్ష నేత కర్ణాటకలో ఏం ఆరోపించి చేసిందండి? ఈరోజు బీజేపీ ప్రతిపక్ష నేత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అంటే అధికార పక్షం ట్యాప్ చేసే అవకాశాలు ఉంటాయి, ఆరోపణలు ఉంటాయి, పెగసెస్ అని పార్లమెంట్ ని కుదిపేసింది. అంటే ఏ పిఎం వై ఫోన్ ట్యాప్ చేయమని చెప్పడు, సీఎం వై ఫోన్ ట్యాప్ చేయమని చెప్పడు. ఇంటెలిజెన్స్ వారు 1885 టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం వాళ్ళు దాన్ని 2007లో మాడిఫికేషన్ చేశారు. ఆ చట్టం ప్రకారం ఎవరైనా నేరస్తులుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ రిపోర్ట్స్ మాత్రమే తీసుకొచ్చి ఆ రోజు ఉన్నటువంటి పిఎంకు కానీ సీఎం కానీ చెప్తారు తప్ప వాళ్ళు ఏం తీసుకొచ్చి కేసీఆర్ పోయి వీళ్ళ ట్యాప్ చేయ వాళ్ళ ట్యాప్ చేయని కేసీఆర్ ఏం చెప్తారండి? తన తెలంగాణలో ఎట్లా డెవలప్ చేయాలి? అధికారులను విచారించినప్పుడు ఒక్కటండి దిలీప్ గారు, ఇప్పుడు అధికారులను విచారించినప్పుడు ఇప్పుడు పదే ప్రస్తావన వినిపిస్తోంది. పెద్ద ఆయన చెప్తే చేశామని ఒకటి, లేదా వాళ్ళ పైన ఉన్నటువంటి సదరు శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు బాస్ చెప్తే చేశామని ఒకరు. సో ఇటువంటి వాంగ్మూలాలు ఇచ్చినాయి కాబట్టి పెద్ద ఆయన అంటే ఆ పెద్ద ఆయన మీరేనా అన్నటువంటిది అడుగుతారు అన్నటువంటి కొన్ని లీక్స్ వస్తాయి. అంటే అవన్నీ లీక్స్ అని మీరే అంటున్నారు కదండి. మొన్న కేటీఆర్ గారు విచారణ పూర్తే కాదు, విచారణ జరుగుతూనే ఉంటది. లోపల ఇదేందట, వాళ్ళ ఎదురుగా వీళ్ళని కూర్చోబెట్టి విచారణ చేసిరట. అవన్నీ కేటీఆర్ గారు బయటకు వచ్చేదాకా విచారణ ఇట్లా జరిగిందట అట్లా జరిగిందట అని చెప్పి కొన్ని మీడియా ఛానల్స్ పేరు తీయదలుచుకోలేదు. ఆ మీడియా ఛానల్స్ వండి వార్చిన కథనాలు. కేటీఆర్ గారు బయటకు వచ్చి సాయంత్రం నిజం చెప్పిండు కదండి, అక్కడ ఏ రావు లేడో కేటీఆర్ తప్ప ఏ రావు లేడని చెప్పిండా లేదా అండి? అధికారులను విచారించినప్పుడు వాళ్ళు మేమే చేశామని చెప్పినా కూడా లేదు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేయమంటేనే చేశారు అని చెప్పేసి వీళ్ళు విచారిస్తున్నారు అంటున్నారా? అయితే వీళ్ళ స్టూడియో హౌస్లలో లేకపోతే వీళ్ళ పత్రికలలో జరిగే విచారణలు కాదండి. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఇంతవరకు ఎప్పుడైనా ప్రభాకర్ రావు గారు వచ్చో ఇంకొకరు వచ్చో ఎప్పుడన్నా ఇది జరిగింది అని మీడియాకి చెప్పిండా? చెప్పండి మీరు. అక్కడ చెప్తే అధికారులు చెప్పాలి. అధికారులు వీడియో మొత్తం బయట పెట్టండి విచారణ అని చెప్పేసి హరీష్ రావు గారు అడిగారు. మరి విచారణ వీడియో బయట పెట్టండి, అప్పుడు తెలుస్తుంది కదా అక్కడ ఏం అడిగారు అని చెప్పేసి. కోర్టుకు చెప్పొద్దా? ఇప్పుడు అధికారులు ఇలా చెప్పారు కాబట్టి ఆ పర్మిషన్ తీసుకోవడం, ఆ సెక్షన్లకి వీళ్ళకి ఎందుకు నోటీసులు ఇస్తున్నాం, ఆ అధికారి వీళ్ళ పేరు ప్రస్తావించారు లేదంటే సాక్ష్యంగా తీసుకోవాలి అన్నదాని ప్రకారమే కదా నోటీసులు వచ్చేవి. వాళ్ళు ఏం చెప్పకుండా
గత మంత్రులను ఎందుకు అడుగుతారు? అంటే వాళ్ళకి ఎలా నోటీసులు ఇవ్వగలుగుతారు? వాళ్ళు ఇప్పుడు అనుమానం, ఇప్పుడు నేను పోతా అండి, నేను పోయి ఏదో ఒక దొంగతనం చేసి మీ పేరు చెప్పింది అనుకోండి, మిమ్మల్ని కూడా సాక్షి రమ్మని పిలుస్తారు తప్ప దాంట్లో మీరు దొంగతనం చేసారు అని చెప్పేసి దాని నిజం ఉందని కాదు. 100 మంది పేర్లు చెప్తా ఉంటారు, 100 మంది పేర్లు చెప్తా ఉంటారు అండి, చెప్పిన